హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను వంట పుదీనా పచ్చడి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేనైతే ఇలా చేస్తాను. చూడండి ఒకసారి. చూడండి, పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది. పుదీనా కట్టను చూడటంతోనే ఆకు చాలా ఫ్రెష్గా ఉందని పుదీనా పచ్చడి చేసుకొని తినాలనిపించింది. దానివల్ల పుదీనా పచ్చడి చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఆకు వలిచి నీళ్ళల్లో వేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకున్నానండి. బాండీలో నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసానండి. పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ వేసి చిట్పట్లు ఆడుతుందని మూత పెట్టానండి. మళ్ళీ తీసి ఎర్రగడ్డ వేస్తున్నాను. టమోటా, వేసుకొని కలబెడుతున్నానండి. చూడండి, బాగా కలుపుకోవాలి ఇలాగా. ఐదు సెకండ్స్ మూత పెట్టి పెట్టానండి. టమాటా ఎర్రగడ్డ వేగడాలనేసి చూడండి, మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. తగినంత రాళ్ళుప్పు, చూడండి. పసుపు రాళ్ళు ఉప్పు వేసుకున్నాక కలబెడుతున్నాను. ఒక 5 సెకండ్స్ మూత పెట్టి పెట్టాను. చూడండి, కొద్దిగా వాడింది. ఇప్పుడు చింతపండు వేసుకున్నాను. తెల్లగడ్డ చిన్నది ఒకటి తీసుకున్నానండి, ఒక గడ్డ, దాన్ని వేసాను. తెల్లగడ్డ చింతపండు వేసినాక కలబెడుతున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టానండి. అవి వాటర్ వస్తుంది కదా, ఉప్పు అదంతా వేసాను కదా, దానికి మగ్గుతాయి బాగా. చూడండి, బాగా మగ్గింది. ఇప్పుడు మళ్ళీ మూత పెడుతున్నాను. చూడండి, బాగా వేగినాయి. ఇప్పుడు పుదీనా వలిచి నీళ్ళలో వేసుకొని ఉన్నాను కదండి, దాన్ని వేస్తాను. ఈ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అంతా బాగా వేగినాక టమోటా పుదీనా వేస్తున్నాను. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి పెట్టానండి.
మళ్ళీ తీసి మూత తీసి పుదీనా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటా అంతా కలిసేలా కలబెట్టుకుంటానండి. చూడండి కలబెడుతున్నాను. మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, నూనెలోనే అంతా వేగుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి మళ్ళీ మూత పెట్టాను, ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టేసి అంతే అండి. చూడండి అంతా బాగా రెడీ అయిపోయింది, వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టానండి చల్లారే వరకు. చల్లారినాక మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అండి. ఘాటుగా చాలా బాగుంటుంది, కారంగా. నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో. మీరు ఏ విధంగా రెడీ చేస్తారు పుదీనా పచ్చడి ఒకసారి కామెంట్ బాక్స్ సెక్షన్లో కామెంట్ చేయండి.